సంధ్య, చెప్పు మదన్. నువ్వు ఈ డ్రెస్లో రుమాలి రోటీ షవర్మాలాగా భలే ఉన్నావు తెలుసా? అసలు గర్ల్ ఫ్రెండ్ని పొగడం కూడా రాదా నీకు? ఏం చేస్తాం, అప్పుడెప్పుడో అమ్మ బామ్మని చూశాను, ఇప్పుడు మళ్ళీ నేను చూస్తున్నాను. ఛీ, నీకు అసలు ఫ్లర్టింగ్ స్కిల్సే లేవురా. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. నాకున్నాయి మేడం. ఈ సవరం కొంచెం పక్కకు జరపరా, ఫేస్ కనిపించలేదు. ఏంట్రా? సంధ్య మేడం, ఐ లవ్ యూ. ఏంట్రా ఎకసగాల? మిమ్మల్ని ఏమాపుతుంది మేడం? నేను ఆఫీస్ బాయ్ని ఆలోచిస్తున్నారా, లేకపోతే ఈ గోర్ఖాగడ్ పక్కనే ఉన్నాడనా? రే, సంధ్యను ప్రపోజ్ చేయడానికి నువ్వెవడవరా? సంధ్య నాది. నేను నీలా స్వార్థపరుని కాదు. సంధ్య చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నేనెప్పుడు నిన్న అలా చూడలేదు. నేను చూడొద్దు అనలేదు కదా, ఎందుకు మొహమాట పడ్డావు? రే, పిచ్చి పిచ్చిగా ఉందా? నీ లిమిట్స్ క్రాస్ చేస్తే నేను హెచ్ఆర్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ముందు నువ్వు టీడబ్ల్యూ ఇవి. వాడి మాటలేం పట్టించుకోక సంధ్య. అఫ్ కోర్స్ నా పల్లసందుల్లో ఖాళీ ఉండొచ్చు, కానీ నా మనసంతా నీతో నిండిపోయింది. చూడు చందు, ఇప్పుడిప్పుడే నేను మదన్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. పార్కింగ్లో బండి పార్క్ చేయొచ్చు, కానీ పార్క్లో బండి పార్క్ చేయలేం. రే, ఏం చెప్పావు నీకేనా అర్థమైందా? నీకు సరిగ్గా బండి నడపడే రాదు, గాలి నా కొడక. స్పీడ్ బ్రేకర్ దాటలేవు, పార్కింగ్ గురించి నీకెందుకురా?